అమ్మా ఇందు, నానా ఆకలవుతుందా? లేదు నాన్న, దాహమేస్తుంది. ఏమన్నా చేసి పెట్టాలా? వాటర్ తాగి వెళ్ళి చదువుకుంటాను. సరే తల్లి. ఏంటి పరిస్థితి? ఉన్న ఒక్క కూతురికి తిండి పెట్టలేకపోతున్నాను. నా కూతురు చదువు కోసం ఎన్ని రోజులైనా ఇలా కష్టపడతాను. దేవుని దయ వల్ల 10th క్లాస్ పాస్ అయితే మంచి రెస్టారెంట్కి తీసుకెళ్లి తినిపిస్తాను. ఏంటండి, పడుకోలేదా? పాప కష్టపడి చదువుతుంది. ఇంట్లో తినడానికి బిస్కెట్లు కూడా లేవు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటి మనకి పరిస్థితి జానకి? మీరేం బాధపడకండి. మన పరిస్థితులు ఎప్పుడోకప్పుడు మారిపోతాయండి. పాప బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంటుందండి. అప్పుడు మన కష్టాలన్నీ తీరిపోతాయి. పాపని బాగా చదివించి మంచి ప్రయోజకురాలని చేద్దామండి. సరే జానకి, మీరు బాధపడకండి. లేట్ అయింది, పడుకోండి. ఇవాళ నా లాస్ట్ ఎగ్జామ్ రాస్తున్నాను, మీ ఆశీర్వాదం కావాలి. నువ్వు స్కూల్ ఫస్ట్ వస్తావు నాకు తెలుసమ్మా. డ్రాప్ చేయనా? లేదు నాన్న, ఫ్రెండ్స్ వెళ్ళిపోతాను. సరే అమ్మా. బాగా రాయమ్మా. బాయ్ బాయ్. డాడీ, మమ్మీ, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అవునా? నువ్వు కష్టపడి చదువుకున్నావమ్మా. నువ్వు స్కూల్ ఫస్ట్ వస్తావని నాకు ముందే తెలుసు. ఉండు తల్లి, నేను రెడీ అయ్యే వస్తాను. అమ్మా, నాకు మ్యాథ్స్ లో ఇన్ని వచ్చాయి అండ్ ఇంగ్లీష్ లో ఇన్ని మార్క్స్ వచ్చాయి. నాకు తెలుసు నా చిట్టి తల్లి పాస్ అవుతుందని. డాడీ బయటికి తీసుకెళ్తారు, వెళ్ళిరండి. అలాగే అమ్మా. రా తల్లి, బయటికి వెళ్దాం. ఓకే. చూడు తల్లి, ఈ రెస్టారెంట్కి వెళ్దామా? ఓకే డాడీ. ఇక్కడ కూర్చున్నాం తల్లి. అలాగే డాడీ. డాడీ, ఈ హోటల్ ఎంత బాగుందో కదా. అవునమ్మా. బాబు ఇట్రా. సార్, ఆర్డర్ సార్. పాప ఆర్డర్ చెబుతుంది, అవి తీసుకొనిరా. ఓకే సార్. ఏం కావాలో చూడమ్మా. 1 తందూరి చికెన్ అండ్ 1 బటర్ చికెన్. ఓకే అమ్మా. సార్, ఇంకేమైనా కావాలా సార్? ఇంకేం వద్దు. సరే సార్, సరే. కావాలా సార్? ఇంకా నాకేం వద్దు బాబు, చాలు. ఓకే సార్. నీ పేరేంటి బాబు? శేఖర్. చూడు శేఖర్, నా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి. ఈ రోజు నా కూతురు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. అందుకే మీ హోటల్ కి తినిపించడానికి తీసుకొచ్చాను. చాలా మంచిది సార్. మమ్మీ, వాళ్ళ పాప 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందంట. సార్, అక్కడ చూడండి సార్, వాళ్ళు కూతురు 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందని మన హోటల్ కి తీసుకొచ్చారు సార్. ఫుడ్ తినడానికి అతని దగ్గర డబ్బులు లేక కూతురు ఒక్కదానికి మాత్రమే తినిపిస్తున్నారు సార్. పాపం వాళ్ళ డాడీ బిల్ నేను కడతాను సార్. అట్లా వద్దు శేఖర్, వాళ్ళ దగ్గర నువ్వు ఆర్డర్ తీసుకో సార్. వాళ్ళ బిల్ మనం కడదాం. ఓకే సార్. వాళ్ళ దగ్గర నువ్వు డబ్బులు తీసుకోవద్దు. ఓకే సార్. ఓకేనా? సరే సార్. పోయి ఆర్డర్ తీసుకో. సరే సార్. మీరు కూర్చోండి, నేను వెళ్ళి మంచి గిఫ్ట్ తీసుకుని వస్తాను. సరే డాడీ. సార్, మీరు ఆర్డర్ ఇవ్వండి సార్. హోటల్ తరపు నుంచి మేమే బిల్ పే చేస్తాం సార్. అవునా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మీ పాప 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినందుకు మా తరపున చిన్న థ్యాంక్ యూ సార్. హలో. హాయ్. హాయ్ సార్. ఈ హోటల్ ఓనర్ నేనే. ఓకే నీ సార్. పేరు? రాంబాబు అండి. మీ అమ్మాయి పేరు? ఇంద్రా అంకుల్. ఓ ఇంద్ర, మీ అమ్మాయి 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది కదా? అవును సార్. ఓ, ఇట్స్ ఎ గుడ్ న్యూస్. థ్యాంక్ యూ. మా హోటల్ తరపు నుంచి మంచి పార్టీ ఇస్తున్నాం. మీకు ఫ్యామిలీ ప్యాక్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. శేఖర్, వస్తున్నాను సార్. ఇదిగోండి సార్. డియర్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. ఈ రోజు మా హోటల్ తరపున ఒక చిన్న పార్టీ ఇస్తున్నాం. మన దగ్గర రాంబాబు గారు ఉన్నారు, వాళ్ళ అమ్మాయి ఇందిరా ఉంది. ఈ రోజు ఈ పాప 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. వాళ్ళకి కంగ్రాట్స్. మీలో ఎవరైనా పాపకి ఎంకరేజ్మెంట్ చేయాలనుకుంటే వచ్చి ఇందిరాకి విషెస్ చెప్పొచ్చు. ఎనీవన్ కెన్ సే గుడ్ థింగ్ అబౌట్ హర్. హాయ్ ఇందు.
కిరా మీ డాడీ నీ కోసం చాలా కష్టపడుతున్నాడు. నువ్వు కూడా బాగా చదువుకొని Okay. మీ ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉండాలి. అలాగే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ కంగ్రాట్స్. థ్యాంక్ యూ కంగ్రాట్స్ థ్యాంక్ యూ కంగ్రాట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మేడం మీరు కూడా విషెస్ చెప్పండి. నువ్వు ఇంకా బాగా చదువుకోవాలమ్మా. థ్యాంక్ యూ సార్. శేఖర్ చెప్పండి సార్. వాళ్ళని మన కార్లో ఇంటికాడ డ్రాప్ చేయి. ఓకే సార్. వస్తానండి. నమస్తే. థ్యాంక్ యూ. మధ్యతరగతి తండ్రి అయినా తన కూతుర్ని ఒక ప్రిన్సెస్ లాగే పెంచుతాడు. తన కూతురు సంతోషంగా ఉండటానికి తన ఆర్థిక పరిస్థితిని సైతం లెక్క చేయడు అనటానికి ఈ కథలోని తండ్రి మనకు ఉదాహరణ. ఏ కూతురికైనా తన తండ్రి రియల్ హీరో.